విధ్వంసాలు ఏదైతే శిలాఫలకాల ధ్వంసం అన్నటువంటిది ఇంకా కొనసాగుతుంది. తాజాగా సాక్షి ఇవాళ అంటే రోజుకు రాస్తూ వస్తుంది కదా, ఇవాటికి కూడా అయితే ఇదివరకు ఫుల్ పేజ్ వచ్చేది, ఇప్పుడు చిన్న వార్త దగ్గరకు వచ్చింది. అంటే కొంచెం తగ్గినట్టు అనమాట విధ్వంసాలు. ఇప్పుడు పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్లో సచివాలయం రైతు భరోసా కేంద్రాల శిలాఫలకాలు మంగళవారం రాత్రి టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రం మీద పసుపు రంగు పూశారు. సచివాలయం రైతు భరోసా కేంద్రం గోడల మీద జై కన్నా, జేఎస్పీ, టీడీపీ, ఎన్టీఆర్ అని పసుపు రంగులతో రాశారు. గుంటూరులో రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాన్ని మంగళవారం రాత్రి కూలగొట్టారు. వైఎస్ఆర్సీపీ హయాంలో గుంటూరు నగరాభివృద్ధిలో భాగంగా 54 డివిజన్ రాజీవ్ గాంధీ నగర్లోని మట్టి రోడ్ల స్థానంలో 40 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా చర్యలు చేపట్టారు. దానికి సంబంధించి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దాన్ని పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ మల్లవరపు రమ్య మాట్లాడుతూ డివిజన్లో జరిగిన అభివృద్ధిని చూడలేక ఎట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. శిలాఫలకం పగలగొట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అరండపేట పోలీస్ స్టేషన్లో రమ్య కంప్లైంట్ చేశారు. మరోవైపు బాపట్ల జిల్లా కొరిసిపాడు మండలం బొడ్డువానిపాలెం ఎస్సీ కాలనీలోని వైఎస్ఆర్ విగ్రహాన్ని టీడీపీ సానుభూతి పరులు మంగళవారం అర్ధరాత్రి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఆ శబ్దాలకు స్థానికులు నిద్రలేచి కేకలేయడంతో దొండగులు పారిపోయారు. అప్పటికే విగ్రహం ముక్కు భాగాన్ని ధ్వంసం చేసినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.